హాయ్ ఎవ్రీవన్. పాలిటీ క్విక్ రివిజన్ ఎంసీక్యూలో సిరీస్లో భాగంగా ఇది రెండో వీడియో అండి. ఆల్రెడీ ఒక వీడియోలో ఒక 20 ఎంసీక్యూ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది రెండో వీడియో, మీ అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేయడం జరుగుతుందండి. మొదటి బిట్, ఉపరాష్ట్రపతి పదవీకాలం పూర్తయిన సందర్భంలో ఎన్ని నెలల ముందే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలి? In the event of the vice president term expiring, how many months in advance should election process begin? సో ఈ ఉపరాష్ట్రపతి గురించి ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే, రీసెంట్గా మనందరికీ తెలిసిందే, మన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు రాజీనామా చేయడం జరిగింది. సో ఉపరాష్ట్రపతి పదవి ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి ఉపరాష్ట్రపతికి సంబంధించి క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. సాధారణంగా ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగిసిపోతున్న సందర్భంలో ఎన్ని నెలల ముందు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది అంటే 2 నెలలకు ముందు ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది జారీ చేస్తాయండి ఎలక్షన్ కమిషన్. సో కాబట్టి ఆన్సర్ ఏమవుద్దంటే ఇది 2 months అవుతుంది. కానీ ప్రస్తుతం అయితే అతని పదవి ముగిసిపోవడం కాదు, అతనే రాజీనామా చేశారు కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు కింద ఇవ్వడం జరిగింది. సో ముందు క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే, సాధారణంగా 60 రోజులు లేదా 2 నెలలుకి ముందే నోటిఫికేషన్ అనేది జారీ చేయడం అనేది జరుగుతుంది. భారత ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగిసే సందర్భంలో ఎన్నికల ప్రక్రియ అతని పదవీకాలం ముగియక ముందే పూర్తి చేయబడాలి. భారత రాజ్యాంగంలోని అధికరణ 68 ప్రకారం ఇది తప్పనిసరి. ఎన్నికల సంఘం సాధారణంగా ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగియడానికి 60 రోజుల ముందు ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ని జారీ చేస్తుంది. సో అక్కడికి ఆ క్వశ్చన్ అయ్యిందండి. ఇప్పుడు మన ఉపరాష్ట్రపతి గారు రాజీనామా చేశారు కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఉపరాష్ట్రపతి తన రాజీనామా లేఖను ఎవరికి సమర్పించాలి అంటే రాష్ట్రపతికి సమర్పించాలండి. రాష్ట్రపతి ఆ రాజీనామాను ఆమోదించిన వెంటనే ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయిపోతుంది. ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆయన రాజ్యసభ చైర్మన్ బాధ్యతలు తాత్కాలికంగా స్వీకరిస్తారు. ఓకే, అంతే తప్ప ఉపరాష్ట్రపతికి తాత్కాలిక ఉపరాష్ట్రపతి అనే పదవి మనకి ఎక్కడ రాజ్యాంగంలో లేదు కాబట్టి అక్కడ చైర్మన్ తాత్కాలికంగా రాజ్యసభ చైర్మన్గా అతను వ్యవహరిస్తాడే తప్ప తాత్కాలిక ఉపరాష్ట్రపతిగా మాత్రం ఎవరు వ్యవహరించరండి. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, తాత్కాలిక ఉపరాష్ట్రపతి అనే నిబంధన ఎక్కడ మనకి లేదు. నెక్స్ట్, ఆర్టికల్ 68(1) ప్రకారం వీలైనంత త్వరగా ఇలా రాజీనామా చేసిన సందర్భంలో 6 నెలల లోపు సాధారణంగా కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాలి. ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారంటే పార్లమెంట్ ఉభయ సభ సభ్యులు అంటే లోక్సభ రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ దీన్ని ఎన్నుకుంటుంది. సో రాష్ట్రాల శాసనసభ సభ్యులకి దీనికి ఎటువంటి సంబంధము లేదనే విషయం గుర్తుపెట్టుకోండి. రాష్ట్రాలకి ఇందులో ప్రాతినిధ్యం లేదు ఉపరాష్ట్రపతి ఎన్నికలో. ఈ ఎన్నిక అనుపాత ప్రాతినిధ్య వ్యవస్థ ఆధారంగా సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ పద్ధతిలో, అంటే మనం ఎమ్మెల్సీకి ఎలా అయితే ఓటేస్తామో 1, 2, 3 అని, అంటే ఒకరికే ఓటేయమండి, మనకు నచ్చిన మందికి 1, 2, 3 అని ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో ఎలా అయితే ఓటేస్తామో ఆ పద్ధతిలో రహస్య బ్యాలెట్ ద్వారా ఈ ఓటింగ్ అనేది ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది జరుగుతుంది. రాష్ట్ర శాసనసభ సభ్యులకి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదు. సో అది ఉపరాష్ట్రపతి ఎలక్షన్కి సంబంధించి విషయం అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రధానమంత్రి ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈ క్రింది వాటిలో ఏమవుతాడు? పార్లమెంట్లో సభ్యుడు, లోక్సభ నాయకుడా, అధికార పార్టీ అధ్యక్షుడా, మెజారిటీ పార్టీ నాయకుడా అనేది క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవుతాడా, లీడర్ ఆఫ్ లోక్సభ, ప్రెసిడెంట్ ఆఫ్ ది రూలింగ్ పార్టీయా, లీడర్ ఆఫ్ ది మెజారిటీ పార్టీయా అని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రధానమంత్రి అనేది మెజారిటీ పార్టీ నాయకుడినే మనం ప్రధానమంత్రిగా రాష్ట్రపతి నియమించడం జరుగుతుందండి. కాబట్టి ఆన్సర్ ఏంటంటే లీడర్ ఆఫ్ ది మెజారిటీ పార్టీ అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ రైట్లానే కనపడతాయండి, కానీ ఎగ్జాక్ట్ 100% రైట్ ఆన్సర్ ఏంటంటే మెజారిటీ పార్టీ నాయకుడినే మనం భారత ప్రధానమంత్రి అని పిలుస్తాం, లీడర్ ఆఫ్ ది మెజారిటీ పార్టీ. ఒక్కసారి చూద్దామండి. ప్రధానమంత్రి తప్పనిసరిగా పార్లమెంటు ఉభయ సభల్లో ఏదో ఒక దాంట్లో సభ్యుడై ఉండాలి. ఒకవేళ ప్రధానిగా నియమితులైన వ్యక్తి పార్లమెంటు సభ్యుడు కాకపోతే 6 నెలలలోపు ఏదో ఒక సభకు ఎన్నిక కావాలి. కాబట్టి ప్రధానమంత్రి అయ్యే టైంకే ఏ సభలో ఉన్నా లేకపోయినా వచ్చే నష్టమేమి లేదండి. ఎన్నికైనా ప్రధానమంత్రిగా ఎవరినైనా నియమించిన తర్వాత అతనికి 6 నెలల సమయం ఉంటుంది, ఏదో ఒక సభకి ఎన్నికైతే సరిపోతుంది. కాబట్టి ప్రధానమంత్రికి ఇది ఖచ్చితమైన అర్హత అయితే కాదు. సో అది గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ ఏదో ఒక సభలో ఉండాలా అంటే అది ఖచ్చితమైన అర్హత అయితే కాదు.
నెక్స్ట్ ప్రధానమంత్రి సాధారణంగా లోక్సభ నాయకుడు అవుతాడు, ఎందుకంటే ఆయన లోక్సభలో మెజారిటీ పార్టీకి నాయకత్వం వహిస్తాడు. అయితే సాంకేతికంగా రాజ్యసభ సభ్యులు కూడా ప్రధానమంత్రి కావచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, ఇందిరాగాంధీ అలాగే మన్మోహన్ సింగ్ ఇద్దరు కూడా రాజ్యసభ సభ్యులైనప్పటికీ ప్రధానమంత్రులు అయ్యారు. అంటే ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఫస్ట్ది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కంపల్సరీ అవ్వాలంటే అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ లీడర్ ఆఫ్ లోక్సభ అవ్వాలంటే అది కూడా అవసరం లేదు. రాజ్యసభ కూడా సంబంధించిన వ్యక్తులు కూడా ప్రధానమంత్రి అవుతారు. సో అందువల్ల మీకు ఈ ఆప్షన్స్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రధానమంత్రి తరచుగా పాలక పార్టీకి చెందినవాడే ఉండవచ్చు, కానీ అతను ఆ పార్టీకి అధ్యక్షుడు కావాల్సిన అవసరం లేదు. సో ఇది కూడా చూసుకోండి, కంపల్సరీ ఆ పార్టీకి అధ్యక్షుడు అవ్వాలా అంటే అదేమీ లేదు. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కానీ అతను బీజేపీ అధ్యక్షుడు కాదు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు. సో కాబట్టి మూడో ఆప్షన్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ద ప్రెసిడెంట్ ఆఫ్ ది రూలింగ్ పార్టీ అంటే అవసరం లేదు. సో ఇక మిగిలింది ఏంటంటే లీడర్ ఆఫ్ ది మెజారిటీ పార్టీ. ఆ మెజారిటీ ఎవరైతే ఎక్కువగా సీట్లు సాధించారో వాళ్ళు ఎవరినైతే లీడర్గా ఎన్నుకుంటారో అతనే ప్రధానమంత్రి అవుతాడు. సో అది ఇక్కడ ఆన్సర్. ఇక ఇది ప్రధానమంత్రి. సో అది అయిపోయింది. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంది. లోక్సభ ఎన్నికల తర్వాత ఏ రాజకీయ పార్టీకి అయితే మెజారిటీ స్థానాలు లభిస్తాయో ఆ పార్టీ తమ నాయకుడిని ప్రధానమంత్రిగా ఎన్నుకుంటుంది. రాష్ట్రపతి ఆ మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా నియమిస్తారు. సో అది ఆన్సర్ అండి. సో మెజారిటీ పార్టీ నాయకుడే ప్రధానమంత్రి అవుతాడు తప్ప అతను లోక్సభలో ఉన్నాడా రాజ్యసభలో ఉన్నాడా, ఆ పార్టీకి అధ్యక్షుడా కాదా, లేదు రెండు సభల్లో లేకపోయినా కూడా అవుతాడు. కాబట్టి ప్రధానమంత్రికి ఉండాల్సిన ఖచ్చితమైన అర్హత మెజారిటీ పార్టీ నాయకుడు అనమాట అండి. సో అది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హైకోర్టు న్యాయమూర్తులు ఎవరికి బాధ్యత వహిస్తారు? టు హూమ్ ఆర్ హైకోర్టు జడ్జెస్ అకౌంటబుల్? హైకోర్టు న్యాయమూర్తులు ఎవరికి బాధ్యత వహిస్తారంటే ఇక్కడ ఆన్సర్ రాష్ట్రపతికి అండి. రాష్ట్రపతి వాళ్ళకి పదవిని ఇస్తాడు, పదవి నుంచి తొలగించే అర్హత కూడా రాష్ట్రపతికే ఉంది. కాబట్టి ఆన్సర్ హైకోర్టు న్యాయమూర్తులు ఎవరికి బాధ్యత వహిస్తారంటే రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. సో హైకోర్టు న్యాయమూర్తులు రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. వారి నియామకం, బదిలీ మరియు తొలగింపు వంటి విషయాలలో రాష్ట్రపతిదే అంతిమ అధికారం. ఓకే, సో అక్కడతో మనకు ఆ క్వశ్చన్ అయిపోయిందండి. ఇంకెవరెవరు రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా హెడ్డింగ్ పెట్టాల్సింది నేను. ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలి కూడా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, గవర్నర్లు, ప్రధాన ఎలక్షన్ కమిషనర్ మరియు ఇతర ఎలక్షన్ కమిషనర్లు, కాగ్, యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులు, జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ వంటి రాజ్యాంగేతర సంస్థల అధిపతులు మరియు సభ్యులు, సాయుధ దళాల అధిపతులు, విదేశాలలో పనిచేసే రాయబారులు, హైకమిషనర్లు, అదేవిధంగా కార్యనిర్వాహక వర్గంలోని ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రపతికే బాధ్యత వహిస్తారు. సో అది రాష్ట్రపతికి ఎవరెవరు బాధ్యత వహిస్తారు అనేది. సో న్యాయమూర్తులు, న్యాయవాదులు అందరూ కూడా సాధారణంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ప్రాథమిక స్వరూపం అంటే ఏమిటి? వాట్ డస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీన్స్? సో ఆప్షన్స్ చదువుతానండి ఒకసారి. రాజ్యాంగంలోని కొన్ని లక్షణాలు అతి ముఖ్యమైనవి, వాటిని సవరించడానికి వీలు లేదు. ప్రాథమిక హక్కులను కుదించడానికి కానీ తొలగించడానికి కానీ కుదరదు. 368వ ప్రకరణ ప్రకారం తప్ప రాజ్యాంగాన్ని సవరించ వీలు లేదు. ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కానుందున దాన్ని సవరించలేకపోయినప్పటికీ ఇది రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. ఇందులో బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎక్కడ ఉంది 4 ఆప్షన్స్లో అంటే రాజ్యాంగంలో కొన్ని లక్షణాలు అతి ముఖ్యమైనవి, వాటిని సవరించడానికి వీలు లేదు. ఇదే బేసిక్ స్ట్రక్చర్ అనమాట. కొన్ని లక్షణాలు ఉంటాయండి మన రాజ్యాంగానికి, లౌకిక, గణతంత్ర ఇటువంటివి, వాటిని మార్చడానికి వీలు లేదని చెప్పేదే రాజ్యాంగం యొక్క ప్రాథమిక స్వరూపం. సో ఆన్సర్ ఏంటి అంటే ఏ అండి. Certain features of the constitutions are paramount and cannot be amended. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. రాజ్యాంగంలో మృతపరంగా మిగిలిపోయింది అని అంబేద్కర్ భావించిన ఆర్టికల్ ఏది? విచ్ ఆర్టికల్ డిడ్ అంబేద్కర్ బిలీవ్ వుడ్ రిమైన్ ఏ డెడ్ లెటర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్? సో ఈ ఆర్టికల్స్లో ఏ ఆర్టికల్ ఎక్కువగా వాడబడదు అని అంబేద్కర్ గారు భావించారు అంటే ఆన్సర్ 356 ఆర్టికల్ అండి. 356 ఆర్టికల్ ఎప్పుడో కానీ వినియోగంలోకి రాదు అని చెప్పి మనకి
అంబేద్కర్ గారు భావించారండి. సో దాని గురించి ఒకసారి చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 రాష్ట్రాలలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు కేంద్రానికి ఒక రాష్ట్ర పరిపాలనను తమ అధికారంలోకి తీసుకోవడానికి అధికారం ఇస్తుంది. ఈ నిబంధనను రాజ్యాంగ పరిషత్తులో చర్చించినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ అధికారాన్ని ఒక మృతలేఖగా భావించారు. అంటే ఈ ఆర్టికల్ చాలా అరుదుగా చివరి ప్రయత్నంగా మాత్రమే ఉపయోగిస్తారని మరియు ఇది ఎప్పటికీ అమల్లోకి రాదని ఆయన ఆశించారు. రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. సో అది ఆయన భావించారండి. ఈ పెద్దగా ఎప్పుడో కానీ దీన్ని వాడరు అని చెప్పి ఆయన ఫీల్ అయ్యారు. కానీ స్వార్థ రాజకీయాల వల్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఆర్టికల్ 356ని అనేక సార్లు ఉపయోగించడం జరిగిందనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, క్యాబినెట్ మిషన్లో సభ్యుడు కానివారు ఎవరు? హూ అమంగ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ది క్యాబినెట్ మిషన్? సో ఇక్కడ ఈ 4 ఆప్షన్స్లో క్యాబినెట్ మిషన్లో సభ్యుడు కానివారు ఎవరు అంటే క్లైమెంట్ అట్లీ గారండి. ఈ అట్లీ అనే అతను మనకి క్యాబినెట్ మిషన్లో సభ్యుడు కాదు. క్యాబినెట్ మిషన్ వచ్చినప్పుడు ఇతను బ్రిటన్ ప్రధాని అట్లీ గారండి. కాబట్టి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. 1946లో భారతదేశానికి వచ్చిన క్యాబినెట్ మిషన్లో 3 సభ్యులు ఉన్నారు. వారెవరు అంటే లార్డ్ పెతిక్ లారెన్స్, ఇతను భారతదేశ రాష్ట్ర కార్యదర్శి. సర్ స్టాఫర్డ్ క్రిప్స్ బోర్డ్ ఆఫ్ ట్రేడ్ అధ్యక్షుడు. ఏవి అలెగ్జాండర్ ఫస్ట్ లార్డ్ ఆఫ్ అడ్మిరల్టీ. సో వీళ్ళు 3 వచ్చారండి. లార్డ్ పెతిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్ గారు. క్లైమెంట్ అట్లీ ఆ సమయంలో బ్రిటన్ ప్రధానమంత్రి. ఆయన ఈ మిషన్ పంపించినప్పటికీ ఆయన ఈ క్యాబినెట్ మిషన్లో సభ్యుడైతే మాత్రం కాదు. ఓకే, సో ఎందుకు అసలు ఈ మిషన్ మన భారతదేశానికి వచ్చింది అంటే భారతదేశంలో బ్రిటిష్ పాలన ముగింపు దశకు చేరుకుందని బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించింది. భారత నాయకత్వానికి అధికారాన్ని శాంతియుతంగా మరియు క్రమబద్ధంగా బదిలీ చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించడం ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. భారతదేశ విభజనను నివారించి దేశ ఐక్యతను కాపాడడానికి ప్రయత్నించడం కూడా ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ముస్లిం లీగ్ ప్రత్యేక పాకిస్తాన్ కోసం డిమాండ్ చేస్తున్న సమయంలో దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి ఒక రాజ్యాంగ పరిష్కారాన్ని కనుగొనాలని ఈ మిషన్ ప్రయత్నించింది. ఈ ప్రణాళిక ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్ను తిరస్కరించింది. సో ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ను పాకిస్తాన్ డిమాండ్ను తిరస్కరించింది. సో ఎందుకు వచ్చింది అంటే మనకి పవర్ ఏదైతే స్వాతంత్రం ఉందో అది భారతదేశానికి అప్పగించాలని, అలాగే దేశం విడిపోకుండా చూసేందుకు కూడా ప్రయత్నించడానికి ఈ క్యాబినెట్ మిషన్ అనేది మన భారతదేశంలో అడుగు పెట్టడం జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ మధ్య పెరుగుతున్న విభేదాలు మరియు రాజకీయ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ఒక మార్గాన్ని కనుగొనడం, ఈ 2 ప్రధాన పార్టీల డిమాండ్ను సమతుల్యం చేయడానికి మిషన్ ప్రయత్నించింది. మొత్తం మీద క్యాబినెట్ మిషన్ భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి మరియు సంక్లిష్టమైన రాజకీయ పరిస్థితులను పరిష్కరించడానికి బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చివరి ముఖ్యమైన ప్రయత్నంగా ఈ క్యాబినెట్ మిషన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, తప్పుగా జతపరచబడిందని గుర్తించండి. అబ్దుల్ కలాం ఆజాద్ గారు ముస్లింలకి ప్రాతినిధ్యం వహించారు. హెచ్జి ముఖర్జీ గారు బెంగాలీలకి, హెచ్పి మోడీ పార్సీలు, ఫ్రాంక్ ఆంటోనీ ఆంగ్లో ఇండియన్స్. సో ఇది ఏంటంటే మనకి రాజ్యాంగ పరిషత్తులో అన్ని పార్టీల వారు అలాగే అన్ని కమ్యూనిటీల వారు ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందండి. అలా ఏ కమ్యూనిటీకి సంబంధించిన వారు అక్కడ ఎవరు ప్రాతినిధ్యం వహించారు అనేది ఇక్కడ మీకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఒకటి తప్పుగా ఇవ్వడం జరిగింది, దాన్ని గుర్తుపట్టండి అని ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో తప్పుగా ఇవ్వబడింది హెచ్జి ముఖర్జీ గారు బెంగాలీలను రిప్రజెంట్ చేయలేదండి. ఆయన బెంగాలీయే అయినప్పటికీ అతను క్రైస్తవుల తరపున మనకి రాజ్యాంగ పరిషత్తులో ఎన్నిక అవడం జరిగింది. కాబట్టి అతను క్రైస్తవులకి రిప్రజెంట్ చేశారు, బెంగాలీలకి కాదు. కాబట్టి అది తప్పండి. ఒకసారి ఆప్షన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. హెచ్సి ముఖర్జీ రాజ్యాంగ పరిషత్తులో మైనారిటీలకు ముఖ్యంగా క్రైస్తవులకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన బెంగాలీ అయినప్పటికీ రాజ్యాంగ పరిషత్తులో ఆయన ప్రాథమిక గుర్తింపు మైనారిటీల ప్రతినిధిగా ఉంది, బెంగాలీలకు ప్రత్యేకంగా ప్రతినిధిగా కాదు. ఇక ముస్లింలకు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ప్రాతినిధ్యం వహించారు. పార్సీలకు హెచ్పి మోడీ గారు, ఆంగ్లో ఇండియన్కు ఫ్రాంక్ ఆంటోనీ గారు, క్రైస్తవులు మైనారిటీలకు హెచ్జి ముఖర్జీ గారు, ఎస్సీ ప్రతినిధులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జగజ్జీవన్ రామ్,
అలాగే డిబి గిద్వానీ గారు. ఎస్టీలకైతే జైపాల్ సింగ్ ముండా, రాయ్ సాహెబ్ బికాలా సంబాల్కర్ మొదలగు వారు ఎస్టీలకి ప్రాతినిధ్యం వహించారు. మొత్తం 299 మంది సభ్యుల్లో 15 మంది మహిళా ప్రతినిధులు రాజ్యాంగ పరిషత్తులో సభ్యులుగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, అది ఇంపార్టెంట్. ఎంతమంది మహిళలు రాజ్యాంగ పరిషత్తులో ఉన్నారు అనే క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. 15 మంది మహిళలు ఈ రాజ్యాంగ పరిషత్తులో ఉన్నారు. అందులో ప్రముఖులు ఎక్కువగా పరిచయం ఉన్న పేర్లు ఏంటంటే దుర్గాబాయ్ దేశ్ముఖ్, హన్స్ జీవరాజ్ మెహతా, రాజ్ కుమారి అమృత్ కౌర్, సరోజినీ నాయుడు, సుచేత కృపలాని, విజయలక్ష్మి పండిట్ మొదలగు వారు ఈ 15 మంది మహిళా ప్రతినిధుల్లో ఉన్నారనమాట అండి. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రాల సరిహద్దును మార్పు చేసే అధికారం పార్లమెంటుకు ఏ విధంగా కలదు? హౌ డస్ ద పార్లమెంట్ హ్యావ్ ద పవర్ టు చేంజ్ ద బౌండరీస్ ఆఫ్ స్టేట్? సో ఎలా మార్చగలుగుతుంది? రాష్ట్రాల సమ్మతి అవసరమా, రాష్ట్రాల సమ్మతి అవసరం లేదా, విదేశీ దురాక్రమణ జరిగినప్పుడు సరిహద్దులు మారుస్తుందా, రాష్ట్రాలు అడిగినప్పుడు మారుస్తుందా అనేది ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. దీని ఆన్సర్ వచ్చేసరికి రాష్ట్రాల సమ్మతి అవసరం లేకుండానే పార్లమెంట్ కావాలనుకుంటే వీటి సరిహద్దుల్ని మార్చవచ్చు. వేటి సరిహద్దులు అంటే రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చవచ్చు. ఇది రాష్ట్రాల పర్మిషన్ కానీ రాష్ట్రాల సమ్మతి కానీ దీనికి అవసరం లేదు. ఒకసారి చూద్దామండి. ఆన్సర్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ది స్టేట్స్ అని ఇవ్వడం జరిగింది. రాష్ట్రాల సరిహద్దులను మార్చే అధికారం పార్లమెంటుకు కలదు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల సరిహద్దును మార్చే అధికారం పార్లమెంటుకు ఉంది. ఈ అధికారం ప్రధానంగా రాష్ట్రాల సమ్మతి లేకుండానే పార్లమెంటు కలిగి ఉంటుంది. భారత రాజ్యాంగంలోని అధికరణం 3 పార్లమెంటుకి అధికారాలు కల్పిస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంట్ ఏం చేయగలదంటే రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చగలదు, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయగలదు. ఓకే, ఏదైనా రాష్ట్రం యొక్క భూభాగాన్ని పెంచడం లేదా తగ్గించడం చేయగలదు, సరిహద్దులు మార్చగలదు, పేరుని మార్చగలదు. ఇవన్నీ కూడా ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంటుకు సంక్రమించిన అధికారాలు. రాష్ట్ర సరిహద్దుల మార్పుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రపతి యొక్క అనుమతి తప్పనిసరి. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఏదైనా సరే రాష్ట్రం యొక్క సరిహద్దును మార్చాలన్నా ఏది మార్చాలన్నా ముందు రాష్ట్రపతి యొక్క సిఫార్సు తప్పనిసరి. అంటే రాష్ట్రపతికి ముందు చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఆ బిల్లును సంబంధిత రాష్ట్ర శాసనసభకు దాని అభిప్రాయం తెలియజేయమని పంపుతారు. సో రాష్ట్రపతి ఏం చేస్తారంటే ఆ బిల్లుని ఏ రాష్ట్రంలో అయితే ఈ మార్పులు జరుగుతున్నాయో ఆ రాష్ట్రం యొక్క శాసనసభకు పంపిస్తాడు. రాష్ట్ర శాసనసభ ఒక నిర్దిష్ట సమయం, సాధారణంగా రాష్ట్రపతి నిర్ణయించిన సమయం లోపల తమ అభిప్రాయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. రాష్ట్ర శాసనసభ ఇచ్చిన అభిప్రాయాన్ని పార్లమెంట్ పరిగణలోకి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. అంటే కంపల్సరీ పాటించాల్సిన అవసరమేమీ లేదు. రాష్ట్ర శాసనసభ దాన్ని వ్యతిరేకించినా లేదా మద్దతు ఇచ్చినా పార్లమెంట్ తన నిర్ణయాన్ని తాను తీసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి రాష్ట్రం యొక్క అభిప్రాయాలు ఇక్కడ పెద్దగా పరిగణలోకి తీసుకోరు. సో ఆ తర్వాత బిల్లు పార్లమెంట్లో ఉభయ సభల్లో సాధారణ మెజారిటీతో ఆమోదించబడాలి. ప్రత్యేక మెజారిటీ కూడా ఏం అవసరం లేదండి, సాధారణ మెజారిటీతో ఆమోదించబడితే సరిపోతుంది. రాజ్యాంగ సవరణ బిల్లులకు అవసరమైన ప్రత్యేక మెజారిటీ ఇక్కడ అవసరం లేదు. కారణం ఇక్కడ రాజ్యాంగ సవరణ ఏమీ జరగడం లేదు కాబట్టి సాధారణ మెజారిటీ సరిపోతుంది. నెక్స్ట్, రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఉభయ సభల ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. రాష్ట్రపతి ఆమోదంతో బిల్లు చట్టంగా మారుతుంది మరియు రాష్ట్రాల సరిహద్దులు పేర్లు మార్చబడతాయి. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. సో ఈ విధంగానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణల విభజన కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆ బిల్లును వ్యతిరేకించినప్పటికీ దాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోలేదు. నెక్స్ట్, విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 21A నిబంధనలో చేర్చడం జరిగింది? Through which constitutional amendment was the right to education included as a fundamental right in Article 21A? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. సో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 21A విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా మారుస్తూ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది అంటే ఆన్సర్ 86వ రాజ్యాంగ సవరణ అండి. ఇక్కడ రెండు కూడా మీకు 86వ రాజ్యాంగ సవరణలు కనబడుతున్నాయి. ఇయర్స్ డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21A రాజ్యాంగంలో చేర్చడం జరిగిందండి. ఒక ప్రాథమిక హక్కుగా విద్యా హక్కుని చేర్చారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21Aలో విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా చేర్చడం జరిగింది. అది 2002లో జరిగిన 86వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఈ సవరణ ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ
ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యతగా మారింది. ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు. సో అక్కడతో మనకు ఆ క్వశ్చన్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ మొత్తం ఇప్పుడు ఒక రాజ్యాంగ సవరణ గురించి క్వశ్చన్ వచ్చింది కాబట్టి మనకి ఉన్న ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణలన్నీ ఒక చోట, బాగా ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణలు అనుకున్నవన్నీ ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది. అందులో మొదటి రాజ్యాంగ సవరణ చట్టం 1951లో జరిగింది. మొదటి రాజ్యాంగ సవరణలో ఏం జరిగింది అనేది ఇక్కడ చూద్దాం. భూ సంస్కరణకు సంబంధించి 9వ షెడ్యూల్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. 9వ షెడ్యూల్ చేర్చారు భూ సంస్కరణలకు సంబంధించి. అలాగే ఆర్టికల్ 15(4)ని చేర్చడం ద్వారా సామాజికంగా విద్యాపరంగా వెనకబడిన తరగతుల అభివృద్ధికి ప్రత్యేక నిబంధనలు రూపొందించడానికి ప్రభుత్వానికి అధికారం కల్పించారు. ఆర్టికల్ 15(4)ని కూడా మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛపై కొన్ని సహేతుకమైన ఆంక్షలను విధించారు. అవి మనకి మొదటి రాజ్యాంగ సవరణకు సంబంధించింది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణ 42వ రాజ్యాంగ సవరణ. ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో చోటు చేసుకుంది. దీన్నే మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తారు. రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాదం, లౌకిక, ఇంటిగ్రిటీ, అఖండత అనే పదాలు ఇక్కడ చేర్చడం జరిగింది. ప్రాథమిక విధులను కూడా రాజ్యాంగంలో చేర్చారు ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఆర్టికల్ 51A. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల కాల పరిమితిని 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకి పెంచడం జరిగింది. రాష్ట్రపతి మంత్రిమండలి సలహాకి కట్టుబడి ఉండాలని నిర్దేశించారు. సో మంత్రిమండలి ఎలా చెబితే అలా రాష్ట్రపతి నడుచుకోవాలని 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 చెబుతుంది. దాని తర్వాతే వెంటనే 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978లో కొన్ని మార్పులు, అంటే ఏవైతే 42వ రాజ్యాంగ సవరణలో చేశారో వాటిని మళ్ళీ తిరిగి వెనక్కి పంపించడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తీసేశారు 44వ రాజ్యాంగ సవరణ. ఇది చాలా ఇంపార్టెంట్. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి దాన్ని చట్టబద్ధమైన హక్కుగా మారుస్తూ ఆర్టికల్ 300Aని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. ఆస్తి హక్కును ఎప్పుడు తొలగించారు అంటే 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా. లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభ కాల పరిమితిని మళ్ళీ వెనక్కి 5 సంవత్సరాలకు తగ్గించారు. అంతర్గత అల్లర్లు అనే పదానికి బదులు సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని జాతీయ అత్యవసర పరిస్థితికి ప్రాతిపదికగా చేర్చారు. సో జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలి అంటే అంతర్గత అల్లర్లు అనే పదం బదులు సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని వాడొచ్చు అని చెప్పి ఇక్కడ చేర్చడం జరిగింది. రాష్ట్రపతి మంత్రిమండలి సలహాను ఒక్కసారి పునర్పరిశీలనకు చేయమని అడగవచ్చని పేర్కొన్నారు. అంతకుముందు సవరణలో కంపల్సరీ ఒప్పుకోవాలని చెప్పారు. ఇప్పుడు అలా కాదు, కనీసం ఒక్కసారైనా రాష్ట్రపతి వెనక్కి పంపించి మళ్ళీ పరిశీలించండి అని అడగడానికి అవకాశం కల్పించారు. సో అది 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978. నెక్స్ట్ 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985. వెరీ ఇంపార్టెంట్. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఇక్కడ ప్రవేశపెట్టారు 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 ద్వారా. అదే రాజ్యాంగ సవరణలో 10వ షెడ్యూల్ను కూడా రాజ్యాంగంలో చేర్చారు. 10వ షెడ్యూల్లో ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని చేర్చడం జరిగింది. నెక్స్ట్ 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1989. లోక్సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. 1989 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది చేయడం జరిగింది. నెక్స్ట్ 1992 73వ రాజ్యాంగ సవరణ. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదాని కల్పించడం జరిగింది. అలాగే 11వ షెడ్యూల్ చేర్చడం కూడా జరిగింది. అధికరణ 243 ద్వారా పంచాయతీల ఏర్పాటు, అధికారాలు, బాధ్యతలు నిర్వచించారు. సో ఇది 73వ రాజ్యాంగ సవరణ 1992. నెక్స్ట్ 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. ఇక్కడ మున్సిపాలిటీకి రాజ్యాంగ బద్ధత కల్పించడం జరిగింది 74వ సవరణ చట్టం 1992 ద్వారా. ఇప్పుడు 12వ షెడ్యూల్ని చేర్చారు. 12వ షెడ్యూల్ చేర్చి అందులో మున్సిపాలిటీని చేర్చడం జరిగింది. 11వ షెడ్యూల్లోనేమో పంచాయతీలను చేర్చడం జరిగింది. సో ఇక్కడ అధికారులను 243P నుంచి 243ZG ద్వారా పట్టణ స్థానిక సంస్థల ఏర్పాటు, అధికారాలు, బాధ్యతలు నిర్వచించడం జరిగింది.
నెక్స్ట్ 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002, ఇది ఇందాకే చెప్పుకున్నాం. విద్యను ప్రాథమిక హక్కుగా చేర్చారు. అసలు మన క్వశ్చనే ఇది కాబట్టి దాన్ని ఎదరికి పంపిస్తున్నాను. సో ఇక్కడ ఈ పాయింట్ ఇందాక చేర్చలేదండి, మనం చేర్చకపోవడం అంటే అక్కడతో క్వశ్చన్ అయిపోయింది. ఆర్టికల్ 51A(కే) ద్వారా తల్లిదండ్రులు లేదా సంరక్షకులు 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు గల తమ పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించడం వాళ్ళ ప్రాథమిక విధి అని చెప్పి ఒక కొత్త ప్రాథమిక విధిని చేర్చడం కూడా జరిగింది. ఎన్నో రాజ్యాంగ సవరణ అంటే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైతే విద్యా హక్కుని చేర్చడం జరిగిందో అప్పుడే ఒక ప్రాథమిక విధిని కూడా ఇక్కడ ఆర్టికల్ 51A(కే) ద్వారా చేర్చడం జరిగింది. నెక్స్ట్ 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 కేంద్ర రాష్ట్ర మంత్రిమండలిలో మంత్రుల సంఖ్యను ఆ సభలోని మొత్తం సంఖ్యలో 15% మించకుండా పరిమితం చేశారు. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏం జరిగింది అంటే మొత్తం 100 మంది ఉన్నారనుకోండి ఎమ్మెల్యేలు, కేవలం 15 మంది మాత్రమే మంత్రులు ఉండాలి. సో 200 మంది ఉంటే 30 మంది మాత్రమే మంత్రులు ఉండాలి, అంతకంటే ఎక్కువ మంది ఉండకూడదు అని చెప్పి ఇక్కడ చట్టం చేయడం జరిగింది. 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ఏం చెప్తుంది? కేంద్ర రాష్ట్ర మంత్రిమండలిలో మంత్రుల సంఖ్యను ఆ సభలోని మొత్తం సభ్యుల్లో 15% మించకుండా పరిమితం చేశారు. చిన్న రాష్ట్రాలకైతే పర్సంటేజ్తో సంబంధం లేదు, కనీసం 12 మంది మంత్రులు ఉండవచ్చు. అదేవిధంగా అదే చట్టంలో పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హులైన సభ్యులను మంత్రిగా నియమించకూడదని కూడా ఈ 91వ రాజ్యాంగ సవరణ చట్టం పేర్కొంది. నెక్స్ట్ 92వ రాజ్యాంగ సవరణ చట్టం ఇక్కడ ఒక 4 భాషలను 8వ షెడ్యూల్లో చేర్చారు. దాంతో గుర్తింపు పొందిన భాషలు 22కి చేరాయి. అది 92వ రాజ్యాంగ సవరణ చట్టం. నెక్స్ట్ 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 సహకార సంఘాలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించడం జరిగింది. కోఆపరేటివ్ సొసైటీస్కి ఈ రాజ్యాంగ హోదా కల్పించడం జరిగింది. అది అంతకు మించి మిగతాది పెద్దగా ఇంపార్టెంట్ ఏం లేదు. సహకార సంఘాలకు సంబంధించి పార్ట్ 9(b)ని రాజ్యాంగంలో చేర్చారు. నెక్స్ట్ ఇక్కడి నుంచి 101 కాడి నుంచి ప్రస్తుతం 106 వరకు చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే రీసెంట్వి కాబట్టి ఇవి చూసుకోండి. 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 GSTని ప్రవేశపెట్టారు. 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రాజ్యాంగబద్ధ హోదా కల్పించడం జరిగింది. జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించబడిన చట్టం 102వ రాజ్యాంగ సవరణ చట్టం. 103 EWSని ప్రవేశపెట్టారు. 10% రిజర్వేషన్ వాళ్ళకి కల్పించడం జరిగింది. ఆర్టికల్ 15(6), 16(6) ద్వారా వీటిని చేర్చడం జరిగింది. 103వ రాజ్యాంగ సవరణ చట్టం. నెక్స్ట్ 104 లోక్సభ మరియు రాజ్యసభల్లో SC, STలకు ఉన్న రిజర్వేషన్లను మరొక 10 సంవత్సరాల పాటు పొడిగించడం జరిగింది 2030 వరకు. అది 104. అదేవిధంగా అదే 104లో ఆంగ్లో ఇండియన్ల కోసం లోక్సభలో, రాష్ట్ర శాసనసభలో ఉన్న రిజర్వేషన్ని తీసేశారు. సో ఇంతకుముందు ఆంగ్లో ఇండియన్ కోసం లోక్సభలో కొన్ని సీట్లు, రాజ్యసభలో సీట్లు, అలాగే రాష్ట్ర శాసనసభలో సీట్లు కేటాయించారండి. అవన్నిటిని మొత్తం ఆ రిజర్వేషన్లు అన్నిటిని తీసేయడం జరిగింది. 105వ రాజ్యాంగ సవరణ చట్టం. దీని ద్వారా సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ జాబితాను రూపొందించుకునే అధికారాన్ని రాష్ట్రాలకి, కేంద్రపాలిత ప్రాంతాలకి కేటాయించడం జరిగింది. సో 105 ఏం చెప్తుంది? రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ సొంత సామాజికంగా మరియు విద్యాపరంగా వెనకబడిన తరగతుల వారిని గుర్తించి జాబితాను వాళ్ళంతటా వాళ్ళే తయారు చేసుకునే అధికారాన్ని పునరుద్ధరించారు. ఇంతకుముందు అది కేంద్ర ప్రభుత్వం చేసేది లేదా రాష్ట్రపతి చేతిలో ఉండేది. అది ఇప్పుడు మనకి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకి ఇచ్చేయడం జరిగింది. 106వ రాజ్యాంగ సవరణ చట్టం చివరిది, చాలా ముఖ్యమైనది. మహిళలకు లోక్సభలోను, రాష్ట్ర శాసనసభల్లోనూ 33% రిజర్వేషన్లు కల్పిస్తున్న చట్టం 106వ రాజ్యాంగ సవరణ చట్టం. దీన్నే నారీ శక్తి వందన్ అధినియం అని కూడా పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడెక్కడంటే లోక్సభ, రాష్ట్ర శాసనసభలు మరియు ఢిల్లీ రాజధాని భూభాగ శాసనసభల్లో మహిళలకు 33% సీట్ల రిజర్వేషన్ చేస్తుంది. ఈ రిజర్వేషన్లు తక్షణమే అమల్లోకి రావు, కానీ మనకి నెక్స్ట్ జనాభా లెక్కలు అంటే 2027 జనాభా లెక్కల తర్వాత ఇవి అమల్లోకి వస్తాయి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వేషన్లు ప్రారంభంలో 15 సంవత్సరాల కాలానికి వర్తిస్తాయని
తర్వాత వాటిని కావాలంటే పార్లమెంటు చట్టం ద్వారా పొడిగించుకోవచ్చు అని కూడా ఇక్కడ పేర్కోవడం జరిగింది. సో అది ఆ క్వశ్చన్ అండి. మొత్తం ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణలన్నీ మీకు అక్కడ పేర్కోవడం జరిగింది. కొంచెం కంగారుగా చదువుంటే మీరు 1-2 సార్లు వినండి, మీకు అర్థమవుతుంది. న్యాయ సంస్థలకు మాత్రమే వర్తించి పరిపాలనా సంస్థలకు మరియు చట్టపర సంస్థలకు వర్తించని రిట్స్ ఈ కింది వాటిలో ఏ రిట్స్ కేవలం న్యాయ సంస్థలకు మాత్రమే వర్తిస్తాయి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిట్స్ అప్లై ఓన్లీ టు జ్యుడిషియల్ బాడీస్ అండ్ నాట్ టు ద అడ్మినిస్ట్రేటివ్ బాడీస్ అండ్ లెజిస్లేటివ్ బాడీస్? అంటే ఆన్సర్ వచ్చేసరికి 103 అండి, ప్రొహిబిషన్ అండ్ సెర్షియరీ. సో ఈ రెండు కూడా కేవలం న్యాయ వ్యవస్థలకే పనిచేస్తాయి. మిగతా వ్యవస్థలకు అడ్మినిస్ట్రేటివ్ బాడీస్కి అవి పనిచేయవండి. ఒకసారి ఆ రెండు గురించి చూద్దాం. ముందు ప్రొహిబిషన్ అంటే ఆల్రెడీ మొన్న రిట్ల గురించి పాత వీడియోలో చెప్పాను. అయినా ఒక్కసారి ఇక్కడ క్వశ్చన్ అలా వచ్చింది కాబట్టి చూద్దాం. ఈ రిట్ ఉన్నత న్యాయస్థానం తన దిగువ కోర్టు లేదా ట్రిబ్యునల్ తన అధికార పరిధిని అతిక్రమించి లేదా తనకు లేని అధికారాన్ని వినియోగించి వ్యవహరిస్తున్నప్పుడు జారీ చేస్తుంది. అర్థమైందా? మీ అధికారాన్ని దాడుతున్నారు అని చెప్పి ప్రొహిబిట్ చేస్తుంది అనమాట అండి. నెక్స్ట్ సెర్షియరీ, ఇదేం చేస్తుంది అంటే క్రింది కోర్టులో ఉన్న కేసుని తనకు బదలాయింపు చేసుకుంటుంది. ఒక దిగువ న్యాయస్థానం లేదా ట్రిబ్యునల్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయడానికి లేదా దానిని ఉన్నత న్యాయస్థానానికి సమీక్ష కోసం బదిలీ చేయమని ఆదేశించడానికి ఈ రిట్ జారీ చేస్తారు. సో ఈ రెండు రిట్లు కేవలం న్యాయ వ్యవస్థకు మాత్రమే సంబంధించినవి. కార్యనిర్వాహక వర్గానికి కానీ మిగతా డిపార్ట్మెంట్లకు కానీ సంబంధం లేవు. ఏంటి అంటే ప్రొహిబిషన్, ఇంకోటి సెర్షియరీ. నెక్స్ట్, స్థానిక సంస్థల ప్రతినిధులను రీకాల్ చేసే పద్ధతిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ ఎక్స్పెరిమెంటల్లీ ఇంట్రడ్యూస్డ్ ద మెథడ్ ఆఫ్ రీకాలింగ్ లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్? అంటే ఒకరిని ఎన్నుకున్న తర్వాత అతని పాలన కానీ సరిగ్గా లేనప్పుడు తనని వెనక్కి అతని పదవి నుంచి ప్రజలే తొలగించే అధికారం ఉండడాన్ని ఏమంటారంటే రీకాల్ అంటారు. అలా రీకాల్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏంటి ప్రయోగపూర్వకంగా అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి రాజస్థాన్ అండి. ఆన్సర్ తప్పు చెప్తున్నాను, మధ్యప్రదేశ్ అండి. ఆన్సర్ వచ్చేసరికి బి అండి, మధ్యప్రదేశ్. సో ఒకసారి చూడండి, స్థానిక సంస్థల ప్రతినిధులను రీకాల్ చేసే పద్ధతిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన రాష్ట్రం మధ్యప్రదేశ్. ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్ మరియు రాజస్థాన్ వంటి ఇతర రాష్ట్రాలు కూడా స్థానిక సంస్థల స్థాయిలో రీకాల్ నిబంధనలు ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్ 2000 నుండి దీన్ని అమలు చేస్తుంది. స్థానిక సంస్థల్లో రీకాల్ హక్కుతో మధ్యప్రదేశ్ అనుభవం ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే మధ్యప్రదేశ్ అండి. ఇందాక ఇక్కడ నేను ఆన్సర్ తప్పు నోట్ చేసుకున్నాను, అందువల్ల మీకు అది నేను రాజస్థాన్ అని చెప్పడం జరిగింది. సో ఆన్సర్ ఏంటంటే మధ్యప్రదేశ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కంపల్సరీ ఓటింగ్ పద్ధతిని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏంటి? విచ్ స్టేట్ ప్రపోజ్డ్ ద కంపల్సరీ ఓటింగ్ మెథడ్ ఇన్ లోకల్ బాడీ ఎలక్షన్స్? సో లోకల్ బాడీ ఎలక్షన్స్లో అందరూ కంపల్సరీ ఓట్ వేయాలి అని చెప్పి నిబంధన పెట్టిన రాష్ట్రం ఏదంటే గుజరాత్ అండి. గుజరాత్ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పనిసరి ఓటింగ్ పద్ధతిని ప్రతిపాదించిన మొదటి రాష్ట్రం గుజరాత్. 2009లో గుజరాత్ స్థానిక సంస్థల చట్టాల బిల్లును ఆమోదించింది. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయడాన్ని తప్పనిసరి చేసింది. అయితే దీని మీద కోర్టులో స్టే ఉందండి. కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు కంపల్సరీ ఓటు వేయడం ఎలా కుదురుతుంది అని. కాబట్టి అది కోర్టులో ఉంది ప్రస్తుతానికి. నెక్స్ట్ 33 చాలా ఇంపార్టెంట్ అండి. రాష్ట్రాలలో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టిన చట్టం ఏది? విచ్ యాక్ట్ ప్రొవైడెడ్ ఫర్ బైకామరల్ సిస్టమ్ ఇన్ ద ప్రావిన్సెస్? సో గుర్తుపెట్టుకోండి, రాష్ట్రాలలో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టిన చట్టం ఏంటి అంటే 1919 చట్టం అండి. 1919 చట్టం మనకి ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టింది. ప్రావిన్సెస్లో అంటే రాష్ట్రాలలో, అప్పట్లో రాష్ట్రాలను బ్రిటిష్ పాలిత రాష్ట్రాలను ప్రావిన్స్లు అని పిలిచేవారు. ప్రావిన్సుల్లో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టిన చట్టం భారత ప్రభుత్వ చట్టం 1919. ఈ చట్టాన్ని మాంటింగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అని కూడా పిలుస్తారు. ప్రావిన్సెస్లో ద్వంద్వ పాలన, ఈ చట్టం ప్రావిన్సెస్లో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టింది. గుర్తుపెట్టుకుంటే ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం ఇదే, ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం కూడా ఇదే 1919 చట్టమే. రాష్ట్రాలలో ద్వంద్వ పాలన అలాగే ద్విసభ రెండింటిని కూడా ప్రవేశపెట్టిందండి. ఈ చట్టం ప్రావిన్సెస్లో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టింది. దీని ద్వారా పాలనా అంశాలు 2 వర్గాలుగా విభజించారు. ఓకే, ఒకటి బదిలీ చేయబడే అంశాలు, ఇంకోటి రిజర్వ్ చేయబడిన అంశాలు.
సో బదిలీ చేయబడే అంశాలేమో భారతీయ మంత్రుల ఆధీనంలో ఉండేవండి. భారతీయ మంత్రులు వాటి మీద అధికారాన్ని కలిగి ఉండేవారు. రిజర్వ్ చేయబడిన అంశాలు అంటే కొన్ని ఇంపార్టెంట్ డబ్బుతో కూడుకున్నవి ఇవన్నీ కూడా బ్రిటిష్ గవర్నర్ చేతుల్లోనే ఉండేవండి. అలా 2 రకాల పాలన రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన చట్టం 1919 చట్టం ద్వంద్వ పాలన అనమాట అండి. సో రిజర్వ్ చేయబడిన అంశాలు గవర్నర్ మరియు అతని కార్యనిర్వాహక మండలి ద్వారా పరిపాలించబడేవి. ఇదే చట్టం ప్రావిన్సెస్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టింది. అంటే ఇప్పుడు కూడా మనకు ద్విసభా విధానం ఉంది. ఎమ్మెల్సీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. శాసనసభ ఉంది, విధానసభ ఉంది, విధాన మండలి కూడా ఉంది. ఓకే, అలా ఈ 2 ద్విసభా విధానాన్ని, ద్వంద్వ పాలన రెండింటినీ కూడా రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన చట్టం 1919 చట్టం. నెక్స్ట్, ద మోషన్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్. సో ఈ బిట్ తీసుకోవడానికి మెయిన్ కారణం ప్రస్తుతం వార్తల్లో మనకి జస్టిస్ వర్మ గారిని అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారండి. దానికి సంబంధించి న్యూస్ హాట్ టాపిక్గా పేపర్లో కనపడుతుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. జస్టిస్ వర్మ అని కొట్టగానే అతని ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడడం ఇదంతా మనకు తెలిసిందే. సో అతన్ని ఇప్పుడు అభిశంసన తీర్మానం ప్రవేశపెడుతున్నారు అనమాట అండి. అది న్యూస్లో ఉంది కాబట్టి మనకి ఈ బిట్ చాలా అవసరమని ఇక్కడ దాన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించడానికి సంబంధించిన తీర్మానం పార్లమెంట్లో ఏ సభలో ప్రవేశపెట్టాలి? సో ఆన్సర్ వచ్చేసరికి ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు అండి. లోక్సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు, రాజ్యసభలో అయినా దాన్ని ప్రవేశపెట్టవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సి అవుతుంది. ఒకసారి సుప్రీంకోర్టు జడ్జెస్ని ఎలా మనం అభిశంసన తీర్మానం ఎలా ప్రవేశపెడతారు, ఎలా తొలగిస్తారు అనేది ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానాన్ని వివరిస్తుంది. అలాగే ఆర్టికల్ 218 హైకోర్టు న్యాయమూర్తులను కూడా ఇదే విధంగా తొలగించవచ్చని పేర్కొంటుంది. సో సుప్రీంకోర్టుకి అయితే 124(4) అండి, హైకోర్టు న్యాయమూర్తిని తొలగించడం అయితే 218. న్యాయమూర్తుల విచారణ చట్టం 1968 ఈ ప్రక్రియకు సంబంధించిన వివరాలను తెలియజేస్తుంది మనకి. తొలగింపు తీర్మానాన్ని పార్లమెంట్లో ఏదైనా సభలో, లోక్సభ లేదా రాజ్యసభలో రెండిట్లోనూ ప్రవేశపెట్టవచ్చు. లోక్సభలో ప్రవేశపెట్టాలి అంటే కనీసం 100 మంది సభ్యులు సంతకాలు చేయాల్సి ఉంటుంది తీర్మానం మీద. రాజ్యసభ సభ్యులైతే కనీసం 50 మంది సభ్యులు ఆ తీర్మానం మీద సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఈ తీర్మానాన్ని స్పీకర్ లోక్సభలో అయితే, చైర్మన్ రాజ్యసభలో అయితే వాళ్ళకి సమర్పించాల్సి ఉంటుంది. వాళ్ళు దాన్ని అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. అంగీకరిస్తే వాళ్ళు ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు, 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తారు. వాళ్ళు విచారణ జరుపుతారనమాట. ఆ న్యాయమూర్తి మీద వచ్చిన నింద నిజమా కాదనే విచారణ ఆ 3 సభ్యులు కమిటీ విచారిస్తుంది. ఎవరెవరు ఉంటారంటే అందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి ఎవరొకరు ఉంటారు. 2 ఏదైనా హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి. 3వది రాష్ట్రపతి నియమించిన ఒక ప్రముఖ న్యాయ కోవిదుడు. ఇలా 3తో ఒక కమిటీ ఏర్పరుస్తుంది. ఈ కమిటీ తన విచారణ పూర్తి చేసి నివేదికను ఏ సభలో అయితే తీర్మానం ప్రవేశపెట్టారో ఆ సభలో ఆ తీర్మానాన్ని దీని యొక్క తీర్పుని, దీని యొక్క కమిటీ నివేదికని అక్కడ సమర్పించడం జరుగుతుంది. కమిటీ న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే ఆ తీర్మానంపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరుగుతుంది. న్యాయమూర్తిని తొలగించడానికి పార్లమెంట్ ప్రతి సభలోనూ, లోక్సభలోను రాజ్యసభలోను 2 చోట్ల కూడా ప్రత్యేక మెజారిటీతో ఆ తీర్మానం ఆమోదించబడాలి. సో స్పెషల్ మెజారిటీ కావాలండి. కాబట్టి స్పెషల్ మెజారిటీ అంటే ఏంటో మనకు తెలిసి ఉండాలి. స్పెషల్ మెజారిటీ అంటే మొత్తం ఉన్న సభ్యుల్లో 50% కంటే ఎక్కువ మంది హాజరవ్వాలి. ఆ హాజరైన 50% కంటే ఎక్కువ మందిలో 2/3కి తక్కువ కాకుండా ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలి. ఓకే, అప్పుడు మనకి అది ఓకే అవుతుంది. సో ఇది అర్థం అవ్వాలంటే మనకి సపోజ్ 300 మంది ఉన్నారనుకోండి ఒక సభలో. సో ఇందులో 50% కంటే ఎక్కువ మంది హాజరవ్వాలి. అంటే కనీసం సభకి వచ్చిన వాళ్ళు 150 కంటే పైన ఉండాలి. సో 180 మంది ఎంతమందో కంపల్సరీ హాజరయ్యారనుకోండి. ఈ హాజరైన వాళ్ళలో మళ్ళీ ఎంతమంది ఓటు వేయాలంటే ఖచ్చితంగా 3/2 వంతులు, అంటే 2/3 మెంబర్స్ అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. సో 2/3 అంటే 180లో 120 మంది అతన్ని తీసేయండి అని ఓటు వేస్తే అది ఆమోదం పొందినట్టు లెక్క. సో అది మనకి ప్రత్యేక మెజారిటీ అండి. సో అలా ప్రత్యేక మెజారిటీతో ఇతన్ని మనం తొలగించవచ్చు.
ఓకే, రెండు సభల్లోనూ అది ఆమోదం పొందితే రాష్ట్రపతికి పంపించబడుతుంది. రాష్ట్రపతి అతన్ని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. సో దీనిని మనం ఎక్కడి నుంచి గ్రహించాం? న్యాయమూర్తితో తొలగించే పద్ధతిని మనం అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించాం. సో ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, లాస్ట్ ఏదో వీడియోలో నేను ఏ రాజ్యాంగం నుంచి ఏ అంశాలు స్వీకరించాననే చోట సుప్రీంకోర్టు అనే దాన్ని అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించామని చెప్పి కింద మ్యాటర్ ఇవ్వడం జరిగిందండి. అది కొంతమంది సుప్రీంకోర్టు అమెరికా రాజ్యాంగం కాదు 1935 చట్టం అని ఇచ్చారు. నేను గూగుల్లో సెర్చ్ చేశానండి. సుప్రీంకోర్టు సంబంధించి మెజారిటీ అంశాలన్నీ కూడా మనం అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించామని చెప్పి గూగుల్లో కనపడింది కాబట్టి నేను దాన్ని అలా ఉంచేశాను. మీరు కూడా ఒకసారి అది చెక్ చేసుకోండి. సుప్రీంకోర్టు అనేది అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించామా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు దాకా భారతదేశంలో ఏ న్యాయమూర్తిని కూడా విజయవంతంగా ఈ అభిశంసన ద్వారా తొలగించలేకపోయారు. ప్రయత్నం అయితే జరిగింది. అది 1991లో జస్టిస్ వి రామస్వామిపై ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు, కానీ మధ్యలోనే అది వీగిపోయింది. నెక్స్ట్, మన భారతదేశంలో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? వెన్ వాజ్ ద నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా? సో ఎప్పుడు అంటే 1993 అండి. 1993లో జాతీయ మానవ హక్కుల కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. భారత జాతీయ మానవ హక్కుల సంఘం అనేది భారతదేశంలో మానవ హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడ్డ ఒక చట్టబద్ధమైన సంస్థ. సో క్వశ్చన్ ఇలా అడుగుతాడు, మానవ హక్కుల సంఘం అనేది చట్టబద్ధమైన సంస్థ లేదా రాజ్యాంగబద్ధమైన సంస్థ లేదా ప్రభుత్వ సంస్థ? ఇటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, జాతీయ మానవ హక్కుల సంఘం అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 ద్వారా చట్టబద్ధతను పొంది ఏర్పడింది. సో ఏ రోజు స్థాపించబడింది అంటే, ఇది మానవ హక్కుల సంఘం 1993 అక్టోబర్ 12న జాతీయ మానవ హక్కుల సంఘం అనేది స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. సర్దార్ పటేల్ భవన్ అనే చోట ఇది ఉంది. సో మానవ హక్కుల కమిషన్లో మొత్తం ఒక చైర్మన్ మరియు 5 పూర్తికాల సభ్యులు ఉంటారు. వీరికి అదనంగా కొంతమంది జాతీయ కమిషన్లు, జాతీయ ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్లు ఇందులో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. సో మొత్తానికి ఉండేది చైర్మన్ 1+5 అండి. ఒక చైర్మన్ ప్లస్ 5 పూర్తికాల సభ్యులు ఉంటారు. కొంతమంది ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా ఉంటారు. సో వీళ్ళని నియమించేది ఎవరంటే రాష్ట్రపతి. కాబట్టి వీళ్ళు రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. ఓకే, వీరిని నియమించడానికి ఒక సెర్చ్ కమిటీ ఉంటుందండి. అంటే ఎవరిని నియమిస్తే బాగుంటుంది అనేది వీళ్ళు సెర్చ్ చేస్తారు. అందులో ఉండేది ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక హై పవర్ కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ మరియు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మరియు కేంద్ర హోంమంత్రి సభ్యులుగా ఈ హై పవర్ కమిటీ ఉండి వాళ్ళు ఒక అతన్ని ఎన్నుకుంటారు. అతనికి మానవ హక్కుల కమిషన్ కింద అతన్ని నియమించడం జరుగుతుంది. సో పదవీ కాలం వచ్చేసరికి 3 సంవత్సరాల పదవీ కాలం లేదా 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారు పదవిలో ఉంటారండి. ఇది మానవ హక్కుల కమిషన్ గురించి. నెక్స్ట్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి నియమించే వ్యక్తికి ఉండాల్సిన అర్హత ఏమిటి? సో వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ ఫర్ ఎ పర్సన్ టు బి అపాయింటెడ్ యాజ్ ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్? ఈ కింది 4 ఆప్షన్స్లో స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా నియమించబడాలి అంటే ఆ వ్యక్తికి ఉండాల్సిన అర్హతలు ఏంటి అంటే, ఆన్సర్ మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీకి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఎవరికి ఉండాలంటే ఎలక్షన్ కమిషనర్కి ఉండాల్సి ఉంటుందన్నమాట అండి. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఏమంటే చూద్దాం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి అవసరమైన అర్హతలు సాధారణంగా రాజ్యాంగంలోని అధికరణ 243K కింద నిర్వహించబడ్డాయి. సో ఇక్కడ ఉన్నాయంటే అధికారులు, ఈ అధికారంలో ఎవరిని నియమించాలి, వాడికి ఎటువంటి అర్హతలు ఉండాలనేది ఆ అధికారంలో పేర్కొన్నారంటండి. అయితే నిర్దిష్ట వివరాలు రాష్ట్రాల చట్టాల ద్వారా నిర్ణయించబడతాయి. సో కొన్ని అంశాలు రాష్ట్రాల చట్టాలు చేసి నిర్ణయిస్తారంటండి. సాధారణంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవికి నియమించబడే వ్యక్తి ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయికి తగ్గని హోదాలో ఉన్నవారు లేదా గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన వారై ఉండాలి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గవర్నర్చే నియమించబడతారు. సో గవర్నర్కి అతను బాధ్యత వహిస్తాడు. ఈయన హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిలోనే ఎలక్షన్ కమిషనర్ని కూడా తొలగించాల్సి ఉంటుంది. ఇది ఆయన పదవిని
ఆయన పదవికి స్వతంత్ర ప్రతిపత్తిని నిర్ధారిస్తుంది. సో ఎలాగైతే హైకోర్టు న్యాయమూర్తి స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉంటాడు, ఎలక్షన్ కమిషనర్ కూడా స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉంటాడు. నెక్స్ట్, ఒకే అభ్యర్థి గ్రామ పంచాయతీ సభ్యునిగా, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికై 15 రోజుల తర్వాత కూడా తను ఏ పోస్ట్లో ఉండాలనుకుంటున్నాడో చెప్పకపోతే ఏ సభ్యత్వం రద్దు అవుతుంది. సో ఇఫ్ ఏ సింగిల్ క్యాండిడేట్ ఈజ్ ఎలక్టెడ్ యాజ్ ఎ గ్రామ పంచాయతీ మెంబర్ అండ్ ఆల్సో యాజ్ అన్ ఎంపీటీసీ, జడ్పీటీసీ మెంబర్ and they do not express their choice within 15 days, which membership will be cancelled. సో మూడింటికి ఎన్నికైపోయాడు అతను. గ్రామ పంచాయతీ మెంబర్గా ఎన్నిక అయ్యాడు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికై ఎందులో ఉండాలి అనుకుంటున్నాడో 15 రోజుల దాకా చెప్పకపోతే అతను ఏ నియామకాన్ని కోల్పోతాడు, అన్నీ కోల్పోతాడు. జడ్పీటీసీని కోల్పోతాడు, తక్కువ స్థాయి సభ్యత్వం రద్దు అవుతుంది, ఉన్నత స్థాయి సభ్యత్వం రద్దు అవుతుంది అనేవి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఏదైతే తక్కువ స్థాయి సభ్యత్వం ఉందో దాన్ని కోల్పోవడం జరుగుతుంది. సో ఆన్సర్ సి అండి. నెక్స్ట్, రాష్ట్ర ఆర్థిక సంఘానికి సంబంధించి సరైనది కానిదేంటి? రిగార్డింగ్ ద స్టేట్ ఫైనాన్స్ కమిషన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్? సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చేయడం జరిగిందండి, అది నేను రిమూవ్ చేయడం మర్చిపోయాను. సో సభ్యులను శాసనసభ తీర్మానాల ద్వారా తొలగిస్తుంది అనేది ఇక్కడ తప్పండి. శాసనసభకు ఈ సభ్యులను తొలగించే అధికారం లేదండి. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని తొలగించే అధికారం గవర్నర్కి ఉంటుందండి. కాబట్టి ఆన్సర్ ఇక్కడ డి అనేది తప్పు. సభ్యులను శాసనసభ తీర్మానం ద్వారా తొలగిస్తుంది అనేది కాదండి. మిగతా అన్ని కరెక్ట్. ఇందులో 4 సభ్యులు ఉంటారు, ఒక సభ్యుడు మెంబర్ సెక్రటరీగా ఉంటాడు, గవర్నర్ నిర్ణయించిన రీతిలో పదవీ కాలం ఉంటుంది, ఇవన్నీ కరెక్టే. వీళ్ళని తొలగించేది కూడా గవర్నరేనండి. సో రాష్ట్ర ఆర్థిక సంఘ సభ్యులను శాసనసభ తీర్మానం ద్వారా తొలగించడం అనేది తప్పు. రాష్ట్ర ఆర్థిక సంఘ సభ్యుల నియామకం, తొలగింపు మొదలైనవన్నీ కూడా గవర్నర్ అధికార పరిధిలోకి వస్తాయి. నెక్స్ట్, ప్రస్తుతం 5వ షెడ్యూల్ ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ స్టేట్స్ కరెంట్లీ హ్యావ్ 5th షెడ్యూల్డ్ ఏరియాస్? సో ఎన్ని రాష్ట్రాల్లో ఈ 5వ షెడ్యూల్లో ఉన్న ప్రాంతాలు ఉన్నాయి అంటే 10 అండి. 10 రాష్ట్రాల్లో మనకి ఈ షెడ్యూల్ ప్రాంతాలు అనేవి ఉన్నాయి. సో ఒకసారి అవి ఏంటో చూద్దాం. భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూలు, 6వ షెడ్యూల్లో కొన్ని షెడ్యూల్ ప్రాంతాలని గుర్తించబడి ఉంటాయి. ఆ గుర్తించబడిన రాష్ట్రాలు కింద ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో మన క్వశ్చన్ 5వ షెడ్యూల్కి సంబంధించింది కాబట్టి 5వ షెడ్యూల్ ప్రాంతాలు మొత్తం 10 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. అవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ అండి. ఈ రాష్ట్రాల్లోని గిరిజన జనాభా అధికంగా ఉండే ఈ ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలనా యంత్రాంగం ఉంటుంది. రాష్ట్ర గవర్నర్కు ఈ ప్రాంతాల పరిపాలన విషయంలో ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి. ఇది కాకుండా 6వ షెడ్యూల్ గిరిజన ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలు ఏంటంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాంలండి. ఈ రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాలుగా పిలుస్తారు, అక్కడే తప్పడిందండి. ఇవి స్వయం ప్రతిపత్తి జిల్లా కౌన్సిల్ ద్వారా పాలింపబడతాయి. సో గుర్తుపెట్టుకోండి, ఈ 6వ షెడ్యూల్ని పాలించేవి ఏమిటంటే అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేవి ఉంటాయండి. వీటి ద్వారా ఇక్కడ పరిపాలన అనేది జరుగుతుంది. ఈ కౌన్సిల్కి చట్టాలు చేసే మరియు ఆర్థిక వనరులను నిర్వహించే విషయంలో గణనీయమైన స్వయం ప్రతిపత్తి ఉంటుంది. సో చట్టాలను కూడా ఇదే చేసేస్తుంది. అంటే అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేవి అక్కడ చట్టాలు చేస్తాయి, అలాగే ఆర్థిక వనరులను కూడా నిర్వర్తించే గణనీయమైన స్వయం ప్రతిపత్తి వీటికి ఉంటుంది అంటండి. సో చివరి ప్రశ్న, పదవిలో ఉండగా మరణించిన ప్రధానమంత్రులు ఎవరు? ద ప్రైమ్ మినిస్టర్స్ హూ డైడ్ వైల్ ఇన్ ఆఫీస్. సో ఎంతమంది అనేది ఇక్కడ ఇవ్వాల్సిందండి. సో ఎంతమంది పదవిలో ఉండగా మరణించిన ప్రధానమంత్రులు ఎంతమంది? సో దీని ఆన్సర్ వచ్చేసరికి 3 అండి. 3 ప్రధానమంత్రులు పదవిలో ఉండగా మరణించారు. వాళ్ళు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ అండి, భారత తొలి ప్రధానమంత్రి. 1964 మే 27న పదవిలో ఉండగానే ఈయన మరణించడం జరిగింది. నెక్స్ట్, లాల్ బహదూర్ శాస్త్రి గారు 1966 జనవరి 11న. ఇతను తాష్కెంట్లో పాకిస్తాన్తో శాంతి ఒప్పందంపై సంతకం చేసిన మరుసటి రోజే ఈయన మరణించడం జరిగింది, లాల్ బహదూర్ శాస్త్రి గారు. నెక్స్ట్, ఇందిరాగాంధీ గారు 1984 అక్టోబర్ 31న ఆమె అంగరక్షకులే ఆమెను హత్య చేయడం జరిగింది. ఈ విధంగా పదవిలో ఉండగా మరణించిన రాష్ట్రపతులు 3.